తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీనిపై 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పరకాల నుంచే బరిలో దిగుతానని ఆమె అన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కూడా పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ టీపీసీసీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అలాగే పార్టీ టికెట్ ఎవరికివ్వాలనేది సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అందుకే వారి తల్లి గారు మాకు అత్యంత గౌరవమైనటువంటి సురేఖ గారికి వివరణ అడిగినాం. వారు వివరణ ఇచ్చిన తదుపరి ఏం చేయాలో ఆలోచిద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్న పార్టీ. ఆ ప్రజాస్వామిక స్వేచ్ఛని సరైన మార్గంలో వాడుకుంటే బాగుంటుంది. హద్దులు మీరి గీతలు దాటితే ఎంతటి పెద్దవారైనా పార్టీ నియామకాల ప్రకారం ఉపేక్షించేది ఉండదు. తన మన భేదం లేకుండా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ప్రతి వారిపై చర్యలు ఉంటాయి. దాంట్లో భాగంగా ఇలా చెన్నారెడ్డి గారు మాకు అత్యంత గౌరవమైన వ్యక్తి. వారు మాట్లాడిన తీరు మీద వివరణ అడగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోపడి క్రమశిక్షణతో ఉండాలి. అందరికీ అవకాశాలు వస్తాయి. ఓపికతో పనిచేయాలి. ఓపిక నశించి గీత దాడితే చర్యలు ఉంటాయి. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ సరే. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నారు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినందుకు ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావడం జరిగింది. ఈ రోజు నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మీ దగ్గర కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిండ్రయ్యా పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండా మురళికి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాను నేను. మీరందరూ అడగాలి.